అందరికీ ప్రైజ్లాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఇది నేను క్రైస్తవులకి వార్నింగ్ ఇస్తున్నాను. ఏ క్రైస్తవులకి? ఎవరైతే అన్య మతస్థుల దేవుళ్ళని ఎవరైతే తిడుతున్నారో వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తున్నాను. ఎందుకు తెలుసా? మనం తిట్టే అధికారం మనకి లేదు. అన్య జనుల కోసం మాట్లాడే అధికారం దేవుడు మనకి ఇయ్యలేదు. గాస్పల్ మీరు సువార్త ప్రకటించండి, మీరు వాక్యము చెప్పండి, మంచిది, దేవునికి స్తోత్రం. ఆత్మల మీద భారం కలిగి ఉండండి, ఆత్మలని రక్షించండి, మంచిది, దేవునికి స్తోత్రం. కానీ మీరు సువార్త ప్రకటించుకుంటా, దేవుని వాక్యము చెప్పుకుంటా మధ్యలో అన్యజనులని వాళ్ళని మధ్యలోకి ఎందుకు తీయాలా? వాళ్ళ దేవుళ్ళని ఎందుకు మనము మాటలు మాట్లాడాలా? అన్న వాళ్ళు తిడుతున్నారు కదా అన్న, మళ్ళీ అందుకనే మేము తిడుతున్నాము. అరే వాళ్ళకి తెలియదు నాయన, వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలుసు కదా. నీకు దేవుడు చెప్పిండా తిట్టమని? దేవునికి ఉగ్రతకి చోటు ఇవ్వండి, దేవుని ఉగ్రతకి చోటు ఇవ్వండి. మీరు కాదు జడ్జిమెంట్ చేయడం, మీరు కాదు మాట్లాడడం. మీ పని ఒకటే, దేవుని సువార్త సత్యంగా ప్రకటించండి. అన్యజనులు నీ ప్రేమను చూసి నీ దేవుని వద్దకి రావాలి. కానీ నువ్వు ఇష్టం ఉన్నట్టుగా నేను తిడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడితే ఇది కాదు పద్ధతి. నీవు ప్రేమను చూపించాలి వాళ్ళకి. నీ ప్రేమను చూసి వాళ్ళు రావాల. యేసు ప్రభు కూడా ఆయన బ్రతికినన్ని రోజులు, బ్రతికినన్ని సంవత్సరాలు ఆయన ప్రేమతోటే అందరినీ జయించినాడు. సో మనం కూడా క్రైస్తవులము, దేవుని బిడ్డలమైన మనము ప్రేమతోటే ప్రతి మనిషిని మనము సంపాదించుకోవాలి. ప్రేమతోటే, కోపంతో, పగలతోటి ఏం రాదు. వాడు కోపం పడతాడు, నువ్వు కోపం పడతావు, అది పెద్దగా అవుతుంది. కాబట్టి ప్రేమతోటి మనం ప్రజలని జయించాలి.